వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన అంశం గిరిజనులు, వారికి సంబంధించిన పండుగలు. అసలు గిరిజనులు అంటే ఎవరు? సాధారణంగా వీరు చరిత్రలో వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఎందుకంటే వీరు అనుసరించే సాంప్రదాయాల ఆధారంగా, ఆచార వ్యవహారాల ఆధారంగా, నివసించే ప్రాంతాల ఆధారంగా వీరు చరిత్రలో వివిధ రకాల పేర్లతో పిలువబడడం జరుగుతుంది. మరి అలాంటి గిరిజనులు అంటే ఎవరు? వారికి సంబంధించిన పండుగలు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర, ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర మనకు నిర్వహించబడడం జరుగుతుంది. ఆసియాలో మొట్టమొదటి అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుండగా, ప్రతి 2 సంవత్సరాలకు నిర్వహించబడే ఈ మేడారానికి దాదాపు 1 కోటికి పైగా భక్తజనం అనేది హాజరు కావడం జరుగుతుంది. దాని తర్వాత అంతే స్థాయిలో నిర్వహించబడే మరో పండుగ మనకు ఆదిలాబాద్ అడవులలో నిర్వహించబడడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని నాగోబా జాతరగా మనం పరిగణించవచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ గిరిజనులు ఎవరు? వారికి సంబంధించిన పండుగలు, ఆ పండుగలకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి? ఆ అంశాన్ని మనము ఇందులో గమనిద్దాం. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో గిరిజనులు, వారికి సంబంధించిన పండుగలు. అసలు గిరిజనులు ఎవరు? గిరిజనులను గుర్తించడం జరుగుతుంది? ఏ ప్రాతిపదికన, ఏ క్రైటీరియాను ఆధారంగా చేసుకొని ఎవరు గుర్తించడం జరుగుతుంది అంటే, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి అధికారం ఉండడం జరుగుతుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఈ అధికారం ఉంటుంది. ఏ విధంగా ఒక వర్గాన్ని లేదా ఒక సమూహాన్ని గిరిజన తెగగా నిర్వహించడం జరుగుతుంది అంటే నిర్ణయించడం జరుగుతుంది అంటే, రాష్ట్రపతి ఆ సంబంధిత ప్రాంతానికి సంబంధించి, అంటే ఆ రాష్ట్రంలోని సంబంధిత ప్రాంతానికి సంబంధించిన గవర్నర్ను సంప్రదించి ఆ సమూహాన్ని గిరిజన తెగగా ప్రకటించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ గిరిజన తెగ, ఈ గిరిజన భావజాలం, ఈ పదజాలం మనకి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? గమనిస్తే భారత ప్రభుత్వ చట్టం 1935 అంటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మించడానికి కావలసిన 60 నుండి 70%, దాదాపుగా 60 నుండి 70% సమాచారం నేరుగా తీసుకోవడం జరుగుతుంది. అందుకే మనము ఏమంటున్నాం? భారత రాజ్యాంగాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టానికి నకలుగా పిలవడం జరుగుతుంది, మాతృకగా పిలవడం జరుగుతుంది. మరి అలాంటి ఈ 1935 చట్టం నుండి ఈ పదజాలం మనకి ఉపయోగించడం జరిగింది. మరి గిరిజనులు అంటే ఎవరు? ఆదివాసులు అంటున్నాం. సాధారణంగా అటవీ ఆధారిత జీవనాన్ని కలిగి ఉండాలి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన ఒక సమూహాన్ని మనము గిరిజనులు లేదా ఆదివాసులుగా పిలుస్తున్నాం. అలాంటి ఆదివాసులనే మనం చరిత్రలో వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నామన్నాం. 1 ఆదివాసులు అంటున్నాం, 2 గిరిపుత్రులు అంటున్నాం. గిరిపుత్రులు అంటున్నాం, వారినే గిరిజనులు అంటున్నాం. కొండ జాతులు అంటున్నాం, వన్యజాతులు అంటున్నాం, నవ్యజాతులు అంటున్నాం. ఇలా వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. కాలక్రమంలో సమాజంలో ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం అనేది ఉండడం జరుగుతుంది. ఆ భావజాలం ఉపయోగించడం సరికాదు కాబట్టే వాళ్ళని మనం ఎస్టీలుగా సంబోధించడం జరుగుతుంది, షెడ్యూల్డ్ ట్రైబ్గా సంబోధించడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సామాజిక శాస్త్రం పరంగా ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం అనేది, ఆత్మగౌరవం అనేది ఉండడం జరుగుతుంది. సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి వారికి గౌరవ సూచకంగా ఆ పదజాలాన్ని తొలగించేసి ఎస్టీలుగా పిలవడం జరుగుతుంది, షెడ్యూల్డ్ ట్రైబ్గా పిలవడం జరుగుతుంది. అలాగే దళితులను ఏమని పిలుస్తున్నాం? షెడ్యూల్డ్ క్యాస్ట్గా పిలవడం జరుగుతుంది. అలాగే వృద్ధులను ఏమని పిలుస్తున్నాం? వయోవృద్ధులుగా పిలవడం జరుగుతుంది. ఇంకా వారిని సీనియర్ సిటిజన్గా సంబోధిస్తున్నాము. అదేవిధంగా వికలాంగులు ఏ విధంగా పిలుస్తున్నాం? PWD అంటున్నాం, పర్సన్ విత్ డిజేబిలిటీ అంటున్నాం. దివ్యాంగులుగా పిలవడం జరుగుతుంది. ఇలా వారి యొక్క గౌరవ సూచకంగా, ఆత్మగౌరవానికి అనుగుణంగా మనకి సమాజంలో ఒక గౌరవ పదాన్ని అందించడం జరిగింది. మరి అలాంటి గిరిజనులను మనం ఎస్టీలుగా సంబంధించాం. మరి ఇప్పటి వరకు ఎన్ని సమూహాలు గిరిజన సమూహాలుగా గుర్తించబడ్డాయి? భారత రాష్ట్రపతి చేత ఇప్పటివరకు మొత్తం 705 గిరిజన సమూహాలు, గిరిజన జాతులు అనేవి గుర్తించబడడం జరుగుతుంది. మరి ఏ ప్రాతిపదికన ఒక సమూహాన్ని గిరిజన జాతిగా గుర్తిస్తున్నాడు? భారత రాష్ట్రపతి గవర్నర్ను సంప్రదించి. మరి ఏ లక్షణాలను తీసుకుంటారు అంటే, 1 వారి యొక్క జీవించే ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు. ఆ ప్రాంతం ఏ విధంగా ఉండాలి? సమాజానికి, సాధారణ సమాజానికి చాలా దూరంగా ఉండాలి. అంటే సింపుల్గా ఆటవిక ప్రాంతమై ఉండాలి.
ఒకటి. రెండోది వారి యొక్క జీవన విధానం ఆధారంగా తీసుకుంటున్నాం. వారి యొక్క జీవన విధానం ఏమవుతుంది అంటే వారి యొక్క జీవన విధానం అటవీ వనరులను సేకరించడం, తేనెను కానీ అడవులలో దొరికే వివిధ రకాల వనమూలికలు కానీ బయటి పరిసరాలలో అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తారు. అంటే సింపుల్ అటవీ ఆధారిత జీవన విధానం ఉంటుంది. ఇందులో భాగంగా ఉపయోగించే వ్యవసాయాన్ని మనం ఏమంటున్నాం? పోడు వ్యవసాయము అంటున్నాం. పోడు వ్యవసాయము అంటే ఏంటి? షిఫ్టింగ్ కల్టివేషన్ అనవచ్చు. ఆ పదంలోనే కనబడుతుంది చూడండి, షిఫ్టింగ్ అంటే మార్చడము అని అర్థం. దాన్ని మనం పోడు వ్యవసాయము అంటాం. అంటే అడవి చెట్లను నరికివేసి 2 లేదా 3 సంవత్సరాలు వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. అక్కడ సారవంతత పోగానే మరో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అడవులను నరికి వ్యవసాయాన్ని ప్రారంభించడం, ఇదే మనకి షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయము అంటున్నాం. ఇది అత్యధికంగా భారత ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్గా పరిగణించబడే ఈశాన్య రాష్ట్రాలు అంటే మణిపూర్, మేఘాలయ, అస్సాం లాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా కొనసాగడం జరుగుతుంది. అంటే గిరిజన జాతులు ఎక్కువగా అక్కడ నివసిస్తున్నాయి. సో మొత్తంగా ఎన్ని నివసిస్తున్నాయి? 705 ఉన్నాం. అలా మనకు లక్షణాలను తీసుకొని వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. 3, సమాజంతో పోలిస్తే వాళ్ళు వెనకబడి ఉండాలి. అంటే సాధారణ సమాజం యొక్క జీవన విధానానికి, వారి యొక్క జీవించే విధానాలకి వాళ్ళు వెనుకబడి ఉండటము అవుతుంది. కొన్ని సాంప్రదాయ ఆధారాలను, సాంప్రదాయ విశేషాలను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. 3. 4 గమనిస్తే సమాజంతో పోల్చుకుంటే వారికి సపరేటు సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేవి ఉండాలి. ఇప్పటికీ వాళ్ళు ప్రకృతి ఆరాధకులుగా ఉంటారు. అడవి ఆధారిత జీవన విధానాన్ని, మత విధానాలను మాత్రమే కలిగి ఉండడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని భారత రాష్ట్రపతి ఇప్పటివరకు 705 గిరిజన జాతులను గుర్తించడం జరుగుతుంది. మరి అలాంటి 705 గిరిజన జాతుల్లో మళ్ళింత వెనుకబడి ఉన్నాయి. అంటే 705 గిరిజన జాతుల్లో వెనుకబడిన జాతులను మనం ఏమంటున్నాం? పీవీటీజీ జాతులుగా పిలవడం జరుగుతుంది. పీవీటీజీ అంటున్నాం. అంటే ఏమవుతుంది? ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటున్నాం. ఏ విధంగానైతే బీసీ సమూహాలలో క్రిమిలేయర్ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నాము, ఏ విధంగానైతే ఓసీ సమూహాలలో ఈడబ్ల్యూఎస్ని నిర్ణయిస్తున్నాము, అలాగే గిరిజనుల్లో వెనుకబడిన గిరిజనుల్లో మనం ఏమంటున్నాం? పీవీటీజీ జాతులుగా లేదా పీటీజీ జాతులుగా గుర్తించడం జరుగుతుంది. మరి అవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 75 ఉంటున్నాయి. సో 75 ఉన్నాయి. ఈ 2 పాయింట్లు అవసరం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఈ గిరిజనులు పండుగలు ఎందుకు చదువుకుంటున్నాం, అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే సమాజంలో ఒక విశిష్ట లక్షణంగా కనబడుతుంది. అటు భారతీయ సమాజంలో గమనించిన గిరిజన ఆధారిత జీవన విధానము అనేది ఒక లక్షణంగా కనబడుతుంది. అలాగే తెలంగాణ సమాజంలో కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, 705 గిరిజన జాతుల్లో మనకు ఎన్నున్నాయి? తెలంగాణ కేంద్రంగా 32 గిరిజన జాతులు ఉండడం జరుగుతుంది. మరి ఈ 32 గిరిజన జాతుల యొక్క జనాభా ఎంత అంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే. ఎందుకంటే 2025లో మళ్ళీ కొత్త జనాభా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అప్పటి వరకు మనం 2011 మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. సో 2011 ప్రకారం దాదాపుగా వీళ్ళు 32 లక్షల జనాభాను కలిగి ఉన్నారు. దాదాపుగా 3.5 అంటే 3,50,00,000 జనాభాలో 32 లక్షల జనాభా వీళ్ళే ఉండడం జరుగుతుంది. ఎంత శాతంగా ఉంటున్నారు? దాదాపుగా 9.08% ఉన్నారు. కాబట్టే తెలంగాణ సమాజంలో గిరిజనులు, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క పండుగలు అనేవి అంత ప్రాముఖ్యతను కలిగి ఉండడం జరిగింది. సో మనకు అక్కడ ఆ గిరిజనులు మరి ఎలాంటి గిరిజనులు ఉన్నారు? 32 గిరిజన జాతులు అంటున్నా. అంటే 705లో 32 గిరిజన జాతులు ఉన్నాయి. 75 వెనుకబడిన గిరిజన జాతుల్లో 4 గిరిజన జాతులు తెలంగాణ కేంద్రంగా నివసిస్తున్నాయి. మరి ఎక్కడ నివసిస్తున్నాయి? ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయి? ముఖ్యంగా గమనిస్తే మనకి ఉమ్మడి జిల్లాలను మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే 1 వరంగల్ కేంద్రంగా కనబడుతున్నారు, 2 ఖమ్మం కేంద్రంగా కనబడుతున్నారు, 3 ఆదిలాబాద్ కేంద్రంగా కనబడుతున్నారు, 4 నిజామాబాద్ కేంద్రంగా కనబడుతున్నారు. అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో ప్రతి చోట ఏదో ఒక రూపంలో, ఏదో ఒక జాతి రూపంలో మనకు గిరిజనుల తెగలు కనబడడం జరుగుతుంది. సో మరి ఇలాంటి ప్రాంతాలలో మనకి 32 గిరిజన జాతులు నివసిస్తున్నాయి. అందులో మరి ఒక్కొక్క జాతి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అందులో మనం కొన్ని సమూహాలను కనుక గమనిస్తే గోండులు గమనించవచ్చు. సో గోండులు కనబడుతున్నారు, 2 చెంచులు కనబడుతున్నారు, కోయలు కనబడుతున్నారు, ముండాలు కనబడుతున్నారు. ఇక్కడ గోండులు, చెంచులు, కోయలు లాంటి మనకు 32 రకాల గిరిజన జాతులు కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మరి ఇలాంటి గిరిజన జాతులు నివసించే ప్రదేశాలను ఏమంటున్నాం?
వాటికి ఒక ప్రత్యేకమైన పేర్లను పెట్టడం జరుగుతుంది. ఇలాంటి గిరిజన జాతులు నివసించే ప్రదేశాలను మనం ఏమంటున్నాము? తండాలు అంటున్నాం. బాగా గమనించండి. రెండోది పెంటలు అంటున్నాం చూడండి. మూడోది గూడాలు అంటున్నాం చూడండి. గూడెం అంటాం చూడండి. కోయగూడెం అంటాం చూడండి. అంటే 32 గిరిజన జాతులలో కోయలు ముఖ్యంగా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం అది ములుగు జిల్లా భద్రాచలం ఆ ఏరియాలో కనుక గమనిస్తే కోయలు ఎక్కువగా కనపడతారు. మేడారాన్ని నిర్వహించే వాళ్ళు వాళ్ళే. అలాంటి సమూహాలను మనం ఏమంటాం? వాళ్ళు నివసించే ప్రదేశాలను గూడెం అంటున్నాం. కోయగూడెం అంటున్నాం. రెండవది గమనిస్తే పెంటలు అంటున్నాం. మహబూబ్ నగర్ నల్లమల అడవి ప్రాంతాలలో నివసించే ఈగల పెంట, దోమల పెంట ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెంట అనేది ఏమవుతుంది? చెంచులు నివసించే ప్రదేశాలను మనము పెంటలుగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా తండాలు అంటున్నాం. 32 గిరిజన జాతులలో లంబాడి తెగలు అంటున్నాం. అసలు ఈ లంబాడి తెగలకు 3 పేర్లు కనబడతాయి. అసలు వీళ్ళు ఎవరు అంటే రాజస్థానీలో ఒకప్పుడు రాజరికంగా ఉన్న వ్యక్తులు కాలక్రమంలో జరిగిన పరిణామాల వల్ల ఉప్పును వ్యాపారంగా చేసుకుంటూ వివిధ ప్రాంతాలలో నివసించడం జరుగుతుంది. లవణాన్ని వ్యాపారం చేసే వ్యక్తులని లంబాడీలుగా పిలుస్తాం. సో వ్యాపారంలో దిట్ట వాళ్ళు. బాగా గమనించండి. హైట్లో కూడా చాలా ఉంటారు చూడండి. మరి అలాంటి రాజరిక వ్యవస్థ కలిగిన, సమూహం కలిగిన, ప్రాతినిధ్యం కలిగిన లంబాడీలు తెలంగాణలో లంబాడీలుగా పిలువబడ్డారు. రాయలసీమలో కనుక గమనిస్తే సుగాలీలుగా పిలువబడతారు చూడండి. రాయలసీమ ప్రాంతంలో లంబాడీలను ఏమంటాం? సుగాలీలు అంటాం. అదే భారతదేశం మొత్తంగా గమనిస్తే వాళ్ళని ఏమంటున్నాం? బంజారాలు అంటాం. సో బంజారాలు అంటున్నాం చూడండి. సో ఇలాంటి సమూహాలు నివసించే ప్రదేశాలను మనము తండాలు అంటాం. అంటే సింపుల్. తెలంగాణ కేంద్రంగా లంబాడి తెగలు నివసించే ప్రదేశాలను తండాలుగా పిలవడం జరుగుతుంది. ఇలా వారికి ఒక ప్రత్యేకమైన, ఒక విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. అవి సమాజపరంగా, కుటుంబ జీవన పరంగా, వ్యవహారాల పరంగా, పండుగల పరంగా, పండుగలో ఉపయోగించే విధానాల పరంగా ఒక సమాజానికి ఉండే ప్రత్యేక లక్షణాలు మొత్తం అక్కడ కనబడతాయి. కాబట్టి మనం ఇంత ప్రాముఖ్యతగా తీసుకుంటున్నాం చూడండి. అందులో మనకి మొదటిది గోండులను కనుక గమనిస్తే, గోండులు ఎవరు, ఏ ప్రాంతాలలో నివసిస్తున్నారు, వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి గమనిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం వీళ్ళు దాదాపుగా 2.97 లక్షలు, అంటే 3 లక్షల జనాభా ఉంది. మొత్తం 32 లక్షల జనాభాలో 3 లక్షల జనాభా అంటే మెజారిటీలో ఉన్నారు వీళ్ళు. మరి ఈ గోండులు ఎవరు? మొత్తం తెలంగాణ చరిత్రలోనే వీళ్ళకు విశిష్టమైన స్థానం ఉంటుంది. ఆనాటి నిజాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతనికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సందర్భంలో కూడా ఆనాటి నిజాంకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన వీరులు గోండు ప్రాంతం నుండే రావడం జరుగుతుంది. అలాంటి గోండు వీరులు ఎవరవుతున్నారు? ఒక రామ్జీ గోండు అవుతున్నాడు, ఒక కొమరం భీం అవుతున్నాడు. సో ఈ రామ్జీ గోండు 1857 తిరుగుబాటు తర్వాత అటు బ్రిటిష్ వారిని, ఇటు నిజాంను వ్యతిరేకిస్తూ మొట్టమొదటి బహిరంగమైన ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గోండులను సమూహపరిచి ఒక శక్తిగా మార్చడం జరిగింది. అక్కడ మనకు పంజాబ్ కేంద్రంగా సిక్కులో ఏ విధంగా రంజిత్ సింగ్ మార్చాడో ఈ విధంగా ఇక్కడ రామ్జీ గోండు మార్చడం జరుగుతుంది. అతని యొక్క సైన్యాన్ని ఉరితీసిన ప్రదేశాన్ని మనము ఇక్కడ నిర్మల్ కేంద్రంగా గమనించవచ్చు. నిర్మల్ కేంద్రంగా ఖజానా చెరువు చెట్టు కింద మర్రి చెట్టుకి 1000 పుర్రెలు ఉండడం జరుగుతుంది. అంటే అతని యొక్క సైన్యాన్ని ఆ మర్రి చెట్టుకు ఉరితీయడం జరుగుతుంది. ఆ తలలు ఉండే దాన్ని మనం ఏమంటాం? ఆ చెట్టును ఏమంటున్నాం? 1000 పుర్రెల మర్రి, 1000 ఉరుల మర్రిగా పిలవడం జరుగుతుంది. అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన వర్గమే గోండులు అవుతున్నారు. సో మరి అలాంటి గోండులు ఎక్కడ నివసిస్తున్నారు గమనిస్తే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను గమనించవచ్చు, ఆసిఫాబాద్ జిల్లాను గమనించవచ్చు. ఈ ఆసిఫాబాద్కి ఆ గోండు వీరుని పేరే పెట్టారు చూడండి. కొమరం భీం ఆసిఫాబాద్ అంటున్నాం. జల్, జంగిల్, జమీల్ అనే నినాదాన్ని ఉధృత స్థాయిలోకి తీసుకెళ్లిన వ్యక్తి, గోండులను ఒక శక్తి స్వరూపంగా మార్చిన వ్యక్తుల్లో ఒకడు మనకి కొమరం భీం అవుతున్నాడు. అతని యొక్క స్టాచ్యూ మనకు ట్యాంక్ బండి మీద కూడా ఏర్పాటు చేయబడుతుంది. సో అలాంటి ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా నివసించే ప్రధాన జాతులు గోండులు అవుతున్నాయి. మరి వీరి యొక్క వృత్తి ఏంటి? ఇందులో ఉన్న సమూహాలు ఏంటి? గోండులలో కూడా వివిధ రకాల సమూహాలు ఉన్నాయి. వీరికి మరాఠాతో సంబంధాలు ఉంటున్నాయి, తెలంగాణతో సంబంధాలు ఉంటున్నాయి. కాబట్టి వీరి భాషా పదజాలంలో అటు మరాఠీ పదాలు, ఇటు తెలుగు పదాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆనాటి హైదరాబాదు అంటే ఏమవుతుంది? ఆనాటి హైదరాబాదు అంటే 3 ప్రాంతాల కలయిక అవుతుంది. నేటి తెలంగాణ, నేటి మరాఠవాడ, నేటి కన్నడ ప్రాంతాలను ఆనాడు హైదరాబాదీ అన్నాం. కాబట్టి వీళ్ళు మరాఠా భావజాలాన్ని, ఇటు తెలంగాణ భావజాలాన్ని కలిగి ఉండడం జరిగింది. మరి ఇలాంటి సమూహాలలో మనకు ప్రధానంగా 3 వర్గాలు కనబడతాయి. అంటే గోండు సమాజాన్ని లోతుగా పరిశీలిస్తే మనకు ప్రధానంగా కనబడే జాతులు ఎవరవుతున్నారు? ఒకటి మరియాలు అంటున్నాం, మరియా గోండులు అంటాం. అంటే గోండులలో ప్రత్యేకమైన సమూహం అది మరియా గోండులు అవుతున్నారు. రెండోది కొండ మరియాలు అంటున్నాం. కొద్దిగా లోతైన ప్రాంతాలలో నివసిస్తారు, కొండ ప్రాంతాలలో నివసించడం జరుగుతుంది. అంటే సాధారణ సమాజానికి వాళ్ళు దూరంగా ఉంటారు.
సో కొండ మరియాలు అంటున్నాం, బిషోహార్ గోండులు అంటున్నాం. ఇట్లా మనకి గోండు సమూహాల్లోనే వివిధ రకాల గోండు సమూహాలు ఉంటున్నాయి. సో అంటే జనాభా ప్రాతిపదికన వీళ్ళు ఎక్కువగా కనబడతారు. మరియా గోండులు, కొండ మరియా గోండులు, బిషోహార్ గోండులు అనే వాళ్ళు కనబడడం జరుగుతుంది. మరి ఇలాంటి గోండుల యొక్క ప్రధాన దైవం ఏంటి, ప్రధాన జాతర ఏంటి గమనిస్తే, గోండుల యొక్క ప్రధాన జాతర మనకి నాగోబా అంటున్నాం. ఈ పేరులోనే కనబడుతుంది చూడండి, నాగోబా, నాగుపామును దైవంగా పూజించడం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే విష్ణువు పయనించే అంటే విష్ణువు పడుకునే ఆ పామును మనం ఏమంటాం, ఆదిశేషు అంటాం. సో ఆ ఆదిశేషు యొక్క రూపాన్ని నాగోబా రూపంలో, నాగదేవతా రూపంలో, నాగ సర్పం రూపంలో పూజించడం జరుగుతుంది. అదే గోండుల యొక్క ప్రధాన దైవం, అదే జాతరగా కూడా నిర్వహించబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని గుర్తింపించింది ప్రభుత్వమే లాంఛనాలతో ఈ జాతర నిర్వహించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో అది గొప్పగా నిర్వహించబడింది. నాగోబా దాదాపుగా 10 రోజులు నిర్వహించబడే జాతర నాగోబా జాతర అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నాగోబా జాతర సందర్భంలోనే మనకి గోండు పాంచ్ అనేది నిర్వహించబడుతుంది. సో గోండు పాంచ్ ఏంటి? గోండు పాంచ్ సాధారణ సమాజంలో ఆర్టికల్ ఏమవుతుంది, 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం 1992 నాటికి భారతదేశంలో ఏర్పాటు చేయబడినవే స్థానిక సంస్థలు అవుతున్నాయి. అటు గ్రామీణంలో ఇటు పట్టణంలో అలాంటి భావజాలం మనకు గోండు పంచ్ రూపంలో కనబడతాయి. అంటే గోండు సమూహాల యొక్క గ్రామ పంచాయతీలని మనం గోండు పంచ్ అంటాం. సో అలాంటి గోండు పంచ్ అనేది ఈ సందర్భంలో నిర్వహించబడుతుంది. తద్వారా గోండులు తమ సమస్యలని ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులను కానీ పిలిపించి కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహిస్తారు. వారి యొక్క సమస్యలని వినతి పత్ర రూపంలో అందించడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం మనకు నాగోబా సందర్భంలో జరుగుతుంది. సో మరలాంటి నాగోబా జాతర అనగానే గోండీ ప్రధాన జాతర అవుతుంది. గోండులు లేదా గోండీల యొక్క ప్రధాన జాతర అవుతుంది. ఇక్కడ గోండి అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాము అంటే వారు అనుసరించే భాష గోండీ భాష అవుతుంది. అంటే మరాఠీ భావజాలాలు, తెలంగాణ తెలుగు భావజాలాలు అందులో మిళితమై ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీరి యొక్క ప్రధాన నృత్యము అంటున్నాం. అంటే వివిధ రకాల వివాహ సందర్భాలు, వివిధ రకాల పండుగ సందర్భాలు, వివిధ రకాల జాతర సందర్భాలలో వాళ్ళు ఉత్సాహభరితంగా చేసేది ఏంటి అంటే గోండీ నృత్యము అవుతుంది. వీరికి ప్రత్యేకమైన నృత్యం కూడా ఉంది. సో ప్రత్యేకమైన మతం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైన సమూహం, ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం, ప్రత్యేకమైన నాట్యం కూడా వీళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒక సమాజానికి ఒరిజినల్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు కూడా గోండులో ప్రత్యేకంగా ఉన్నాయి. సో కాబట్టి గోండి నృత్యము అనేది వీరి యొక్క ప్రధాన నృత్యము అవుతుంది. వీరు అనుసరించే భాష ఏమవుతుంది? హిందీ అవుతుంది, గోండి అవుతుంది, మరాఠీ అవుతుంది. గోండి, మరాఠీలో మనకు హిందీ పదజాలాలు కనబడతాయి. కాబట్టి గోండి, మరాఠీ, హిందీ అనే భాషలలో వీళ్ళు నిష్ణాతులుగా కనబడడం జరుగుతుంది. గోండి భాషను ఉపయోగిస్తున్నారు కాబట్టి గోండులను వాళ్ళ భాష ఆధారితంగా వాళ్ళను గోండీలు అంటాం. గోండి అన్న గోండులు అన్న ఒక్కరి. బాగా గమనించారు. వీరి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని కనుక గమనిస్తే తమ జీవనాధారాన్ని కొనసాగించడానికి ఎలాంటి ప్రక్రియలను వాళ్ళు అనుసరిస్తారు. అందులో గమనిస్తే ఒకటి స్థిర వ్యవసాయాన్ని ఏమవుతుంది అనుసరించడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సాధారణంగా గిరిజనులు అనుసరించే విధానాన్ని మనం ఏమన్నాం? పోడు వ్యవసాయము అన్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ పోడు వ్యవసాయం చేసిన భూమి 2 లేదా 3 సంవత్సరాల తర్వాత వదిలివేయబడి మరో ప్రాంతానికి వెళ్తాయి. ఈ పోడు చేయబడిన భూములని భూస్వాములు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ విధానాన్ని మనం ఏమంటాం? భూముల పరాయీకరణ అంటున్నాం. గిరిజనుల భూముల పరాయీకరణలో మొదటి లక్షణం ఇదే. అంటే గిరిజనుల యొక్క ప్రధాన సాంప్రదాయం పోడు వ్యవసాయం. ఆ పోడు వ్యవసాయం ద్వారా వాళ్ళు తిరిగి రారు, వెనుకకిగా ముందుకు వెళుతూనే ఉంటారు. కాబట్టి ఆ పోడు చేయబడిన భూమిని భూస్వాములు బలవంతంగానో వాళ్ళకు వడ్డీలు ఇవ్వడం ద్వారానో, వడ్డీ మీద అప్పుల ద్వారానో, వాళ్ళని భయపెట్టడం ద్వారానో ఏదో రూపంలో తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దాని ట్రెండ్ మార్చుకుంటూ వచ్చారు కాలం బట్టి. ఈ భూస్వాములు ఏం చేశారు? ఈ భూములను తీసుకోవడానికి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ కావడంతో ఈ భూములను ఆక్రమించడం కోసం ఆ గిరిజన అమ్మాయిలనే వివాహం చేసుకోవడం ద్వారా ఆ భూములను తమ పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది గిరిజన భూముల పరాయీకరణకు దారితీస్తుంది చూడండి. కానీ వీళ్ళు ఏం చేశారు? స్థిర వ్యవసాయాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే సాధారణ సమాజం ఒక భూమిని నిర్దిష్టంగా వారసత్వంగా అనుభవించేది స్థిర వ్యవసాయంలో ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైన భూమిని వాళ్ళు సాగు చేసుకుంటారు, దాన్నే కంటిన్యూగా వారసత్వంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి విధానం మనకి గోండులలో కనబడుతుంది. అంతేకాకుండా మూలికా వైద్యంలో నేర్పరులు అంటున్నాం.
వీళ్ళు ప్రకృతితో సంబంధాన్ని కలిగి ఉంటారు, మమేకమై ఉంటారు. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క, ఆ మొక్క యొక్క గుణగణాలు వీళ్ళకు తెలుస్తున్నాయి. అప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు. ఎవరు చెప్పారు? చరకుడు. గమనించండి. సో చరకుడు గమనిస్తే, చరకుడు ఏం చేశాడు? తన చరక సంహిత అనే గ్రంథంలో రాశాడు 200కు పైగా ఆయుర్వేద మొక్కల యొక్క సమాచారం. అలాంటి సమాచారం వారసత్వంగా కూడా వీళ్ళలో కనబడుతుంది, గిరిజన తెగల్లో కనబడడం జరుగుతుంది. ఎప్పటికీ అది ఎవర్ గ్రీనే. సో అలాంటి మూలికా వైద్యంలో కూడా గోండులు మనకు నేర్పరులు అంటున్నాం. మనకి ఎప్పుడు కనబడుతుంది? మనకు నాగోబా జాతర సందర్భాలలో గమనిస్తున్నాం. తెలంగాణ కేంద్రంగా వివిధ రకాల జాతరలు, అటు మేడారం జాతర, ఇటు నాగోబా జాతర, అటు అదేవిధంగా మనకు చెంచులు నిర్వహించే జాతరలు కనుక గమనిస్తే, గారాల, మైసమ్మ లాంటి జాతరలు గమనిస్తే, ఆ సందర్భంలో ఈ వనమూలికల యొక్క ప్రదర్శన మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మూలికా వైద్యంలో కూడా వీళ్ళు నేర్పరులుగా ఉంటున్నారు. 1940లో లండన్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్ అంటున్నాం. మరి ఎవరి క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్ అంటే ప్రముఖ సోషియాలజిస్ట్, లండన్కు సంబంధించిన వ్యక్తి. మరి ఎందుకు నియమించబడ్డాడు? ఇతనితో పాటు గ్రిగెన్స్ కూడా నియమించబడతాడు. చూడండి, గ్రిగెన్స్. ఈ ఇద్దరు ఎందుకు నియమించబడ్డారు? వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే, క్రమంగా గిరిజనుల్లో చైతన్యం వస్తుంది, తమ సమస్యల పట్ల ప్రభుత్వాలని, ప్రజానికాన్ని ప్రశ్నిస్తున్నారు, ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో 7వ నిజాం ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వారి యొక్క సమస్యలు మనం అర్థం చేసుకోవాల్సిందే, వాటికి పరిష్కారాన్ని ఏ విధంగా ఇవ్వాలి. వారు సాధారణ సమాజంతో కలవలేరు, సాధారణ సమాజం యొక్క విధానాలు అందులో ఉండవు. కాబట్టి మనం నేరుగా అందులోకి వెళ్ళలేము. కాబట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలి, వారి జీవన విధానం మీద మనకు ఒక లోతైన అవగాహన రావాలి. దానికోసమే వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రిగెన్స్ మరియు క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్. ఈ ఇద్దరు గిరిజనుల మీద, గిరిజన విధానాల మీద, సమస్యల మీద కూలంకషమైన చర్చలు జరిపారు. తమ నివేదికలను నిజాంకి, తమ నివేదికలని బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది. గ్రిగెన్స్ అందిస్తాడు. ఇక్కడ తెలంగాణలో మనకెక్కడ ఎవరు? క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్ అందించడం జరుగుతుంది. ఏమని చెప్పాడు? వారు సాధారణ సమాజంలో కలవలేరు, వారికంటూ ఒక ప్రకృతి, వారికంటూ ఒక జీవన విధానం ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఆ విధానంలోకి మనం వెళ్ళలేము. కానీ ఏం చేయవచ్చు? వారికంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కాలక్రమంలో వాళ్ళను సమాజంలో కలపవచ్చు. ఒకేసారి భయానో నయానో చేయడానికి కుదరదు. కాబట్టి ఏమని చేశాడు? గోండు పంచాయతీలను ఏర్పాటు చేయండి, పంచాయతీల ద్వారా వారికి రాజకీయ అవగాహన నేర్పండి, క్రమంగా రాజకీయంలోకి తీసుకొస్తూ, క్రమంగా విద్యను ఏర్పాటు చేస్తూ, క్రమంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వాళ్ళను సమసమాజంలో కలపండి అని చెప్పారు. సో కాబట్టి క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్ నివేదిక నేపథ్యంలోనే ఆనాటి నిజాం దస్తూర్ ఉల్ అమల్ అంటున్నాం. ఈ దస్తూర్ ఉల్ అమల్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి క్రిస్టోఫర్ హైమండ్ డార్ఫ్. అంతేకాకుండా వీరి యొక్క జీవన విధానంలో ప్రత్యేకతను కనుక గమనిస్తే, వీరి యొక్క తమ తగాదాలను అంటున్నాం, గొడవలని కేవలం వాళ్ళే పరిష్కరిస్తున్నారు. మొన్నటికి మొన్న దాదాపుగా 15-20 సంవత్సరాలు అనుకోండి, అప్పటి వరకు ఇప్పటికి కూడా 90% ఆఫ్ గోండులు తమ తగాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను సందర్శించారు. వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకోవడం జరుగుతుంది. అలా తీర్చుకోవడానికి ఉన్న వేదికే గోండు పాంచ్ అంటాం. దీన్ని పంచాయతీగా మనం భావించవచ్చు. గోండు సమూహానికి సంబంధించిన గ్రామ పంచాయతీగా గోండు పాంచ్ను గమనించవచ్చు. మరి ఎవరు దీనికి అధిపతి ఉంటారు? సాధారణ గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ అధిపతిగా ఉంటాడు. మరి గోండు పంచ్కి ఎవరు అధిపతిగా ఉంటాడు? అతన్ని మనము పట్లా అంటాం. అంటే ఈక్వల్ టు సర్పంచ్. అంటే గోండు సమూహంలో ఒక వ్యక్తిని నాయకునిగా నియమిస్తాడు. ఆ నాయకుడే గోండు పంచ్కి నాయకత్వాన్ని వహిస్తాడు. అతని సమక్షంలో కొంతమంది పెద్దలు కూడి పంచాయతీలు చేయడం జరుగుతుంది. ఆ విధానం ఇటు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ గమనించిన గ్రామీణ సమాజంలో ఎప్పటికీ కనబడుతూనే ఉండడం జరుగుతుంది. ఇది కొద్దివరకు ఇబ్బంది. మీరు హర్యానా ప్రాంతంలో గమనిస్తే కుల పంచాయతీల పేరుతో ఎవరు వివాహేతర అంటే కులయేతర వివాహాలు చేసుకునే వ్యక్తుల మీద కూడా ఒత్తిడి జరుగుతుంది. దీనివల్ల లాభం ఉంది, అంతే స్థాయిలో నష్టం ఉంది. కానీ గోండు వాళ్ళు ఏం చేస్తారు? గోండు సమాజం తమ తగాదాలను పరిష్కరించడం కోసం గోండు పంచ్ను మాత్రమే సందర్శించడం, వెళ్ళడం జరుగుతుంది. అది మనకు గమనించాలి. నెక్స్ట్ గమనిస్తే ప్రధానులు ఎవరు? మరి ఈ ప్రధానులు గోండుల వారసత్వ కళాకారులుగా పిలవడం జరుగుతుంది. ఈ సాంప్రదాయం నేటికి గ్రామీణ సమాజంలో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? జానపదులు అనే పదంలో కనబడుతుంది. చూడండి, జనపదులు లేదా జానపదులు అంటున్నాం. అంటే వ్యవసాయ ఆధారితంగా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే సమూహాన్ని జన అంటాం. చూడండి,
సో జనపద ఆ సమూహం నుండి జాలువారిన నృత్యం, ఆ సమూహంను జాలువారిన మాట, ఆ సమూహంను జాలువారిన తిట్టు, ఆ సమూహంను జాలువారిన సమత, ఆ సమూహం నుండి జారుపడే వివిధ రకాల భావజాలాల సమూహాన్ని మనం జనపద అంటున్నాం. జనపదులు అంటాం, జానపదం అంటాం, ఇంకా సింపుల్ పల్లె పదం అని అర్థం. సో ఈ జానపదం అనేది ఇందులో కనబడుతుంది చూడండి. ఆ జానపదంలో భాగంగా కొన్ని వర్గాలు కొన్ని ఉన్నత వర్గాల మీద ఆధారపడతాయి. అది భిక్షాటన చేయడం ద్వారా ఆధారపడతాయి. భిక్షాటన అంటే బయట అడుక్కోవడం కాదు, ఒక వర్గం ఒక వర్గాన్ని ఆడుకోవడం. ఉదాహరణకు గమనిస్తే రెడ్డి వర్గాలను కొంతమంది, ఇంకా గమనిస్తే పద్మశాలి వర్గం ఉంది. ఆ పద్మశాలి వర్గం మీద ఆధారపడే వ్యక్తులను ఏమంటాం? సాధనాశూరులు అంటాం. యాచక వృత్తి ద్వారా సాధనాశూరులు ఈ పద్మశాలి వర్గం మీద ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. వారికి మమేకమవుతారు. వారి యొక్క భావజాలాలను వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి క్రమంలోనే గోండుల యొక్క విధానాలని, గోండుల యొక్క గొప్పతనాన్ని, గోండుల యొక్క వారసత్వాన్ని తెలియజేసే వ్యక్తులని ప్రధాన్స్ అంటున్నాం. ప్రధాన్స్ కూడా ఒక గిరిజన సమూహమే. ఈ గిరిజన సమూహం ఎవరి మీద ఆధారపడుతుంది? ఎవరికి వారసత్వ కళాకారులుగా ఉంటారు అంటే గోండులకు వారసత్వ కళాకారులుగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు ఉపయోగించే ప్రముఖ సాధనాలు అంటున్నాం. ఎప్పుడు ఉపయోగిస్తారు? వివిధ రకాల జాతరలు, వివిధ రకాల నృత్యాలను చేసే సందర్భాలలో వీరు ఎలాంటి సాంప్రదాయాన్ని, ఎలాంటి అలంకరణను కలిగి ఉంటారు? ఆ విషయాన్ని గమనిస్తే ఒకటి గుమేలా అంటున్నాం, ఒక సాధనం అవుతుంది. తబలా, సితారా లాంటి డప్పు లాంటివి వీళ్ళకు కూడా ప్రత్యేకమైన సాధనాలు ఉన్నాయి. అది గుమేలా అంటున్నాం, ఒకటో సాధనం. 2 డోల్ అంటున్నాం. 3 డప్పు అంటున్నాం. 4 కాలికోమ్ అంటున్నాం. 5 పారా అంటున్నాం. 6 కింగ్రీ అంటున్నాం. 7 పెప్రే అంటున్నాం. ఇలాంటి వస్తు సముదాయాన్ని, సంగీత వస్తు సముదాయాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు ప్రదర్శన చేయడం జరుగుతుంది. అది నృత్యం చేసిన సందర్భంలో కానీ, దైవానికి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం కానీ గమనించవచ్చు. రెండో వర్గం కోలం గిరిజనులు అంటున్నాం. ఏంటి కోలం అంటే 32 గిరిజన జాతుల్లో మరొక వర్గం కోలమ్స్ అంటున్నాం. సో ఈ కోలం గిరిజనుల యొక్క ప్రత్యేకత ఏంటి? సో వీళ్ళు మనకు తెలంగాణ కేంద్రంగా ప్రిమిటివ్ తెగ అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే గిరిజన జాతుల్లోనే మరింత వెనుకబడిన వర్గాలు. అంటే గిరిజన సాధారణ జాతులతో పోల్చుకుంటే ఆ వర్గాలను కొన్ని లక్షణాల ఆధారంగా వాళ్ళు నివసించే భౌగోళిక ప్రాంతం, వారు ఉపయోగించే భాష, వారి యొక్క సంఖ్య క్రమంగా తగ్గడం, వారు సుదూర ప్రాంతాలలో నివసించడం, ఇలాంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని ప్రిమిటివ్ తెగలను ఉపయోగిస్తారు. మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయన్నాను? 75 ఉన్నాయి. అందులో తెలంగాణ ఎన్ని ఉన్నాయన్నాను? 4 ఉన్నాయన్నాను. 4లో మొట్టమొదటిది ఏంటిది? చెంచులు అనేవారు. నల్లమల, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాలలో నివసించే వ్యక్తులు చెంచులు మొట్టమొదటి ప్రిమిటివ్ తెగ. అలాంటి 4లో ఒకటి కోలం అవుతున్నాయి. సో మరి అలాంటి కోలముల యొక్క భాష ఏమవుతుంది? కోలములు ఉపయోగించే భాష కోలమీ అవుతుంది. ఇందులో తెలుగు పదాల కలయిక కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే ఎక్కువగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ విభజన చెందడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి కొమరం భీం ఆదిలాబాద్ కేంద్రంగా కోలంలో నివసించడం జరుగుతుంది. ఇక్కడే గోండులు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ గమనిస్తే వీరు మహాభారతంలో చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే వీరి తమకు తాము తమ వారసులుగా చెప్పుకుంటున్నారు. మేము ఇప్పటి వాళ్ళం కాదు, మహాభారతంతో సంబంధం ఉన్న వాళ్ళం. ముఖ్యంగా భీముని యొక్క గమనించాలి. భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుని యొక్క సంతానం ఘటోత్కచుడు రావడానికి కారణం ఈ గిరిజన సమూహానికి చెందింది అనేది వీళ్ళు చెప్పుకునే చారిత్రక నేపథ్యం. చారిత్రక ఆధారాలను గమనిస్తే వీళ్ళు ఏమంటున్నారు? మహాభారతంలో భీమదేవ, హిడుంబి ఈ ఇద్దరి వల్ల పుట్టిన సంతానం ఘటోత్కచ. ఆ కాలం నుండే మాకు మహాభారతంలో పాండవులతో సంబంధాలు ఉన్నాయి, వారసత్వ సంబంధాలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పుకుంటున్న విషయంగా మనం గమనించవచ్చు. మరి అలాంటి ఈ కోలముల యొక్క విధి విధానాలు ఏంటి గమనిస్తే వీళ్ళు ప్రధానంగా గణదేవత, ఆయక దేవత పూజలు చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా కట్టమైసమ్మ, ఊరడమ్మ, పోచమ్మ, బదిపోచమ్మ, మారడమ్మ లేస్తామో అలాగే వీళ్ళు గణదేవత, ఆయక దేవత ఆలయాలలో ప్రధానంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజలలో ప్రధానంగా భీమదేవుని యొక్క ప్రస్థానం, అదేవిధంగా హిడుంబి ప్రస్థానం మనకు ప్రధానంగా కనబడుతుంది. అంతేకాకుండా వీరి యొక్క గ్రామ దేవతను ఏమంటున్నాం? నందియమ్మ అంటున్నాం. ఎవరి యొక్క గ్రామదేవత? కోలంల యొక్క గ్రామదేవత నందియమ్మ అవుతుంది. వీరు నిర్వహించుకునే పండుగలు ఏమంటున్నాం? అఖండే అంటున్నాం. అఖండే పండుగను ఎందుకు నిర్వహించుకుంటారు? పశువుల దేవతగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భీముడి పెళ్ళిని కూడా నిర్వహిస్తున్నారు.
ఎందుకంటే పశువులే వారి యొక్క వ్యవసాయానికి ఆధారాలు, వారి యొక్క కుటుంబ జీవనానికి ఆధారాలుగా ఉంటాయి. అందుకే గోవుని గోమాతగా పిలవడం జరుగుతుంది. ఒక కుటుంబాన్ని పోషించడానికి కావలసిన నిత్యావసరాలు గోవు నుండే ఉత్పత్తి అవుతాయి. పాలు, పెరుగు, నెయ్యి రూపంలో ఉత్పత్తి అయి ఒక కుటుంబాన్ని పోషించే సత్తా మనకి గోమాతలోనే ఉంటుంది. సో అలా వాళ్ళ పశువుల యొక్క దేవతగా అఖండేను పూజించడం జరుగుతుంది. భీముని పెళ్ళిని కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. వారి యొక్క వారసత్వాన్ని, వారి యొక్క సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు తెలియపడం కోసం. అంతేకాకుండా వీరు దేవర వివాహాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరో లక్షణం వచ్చింది చూడండి. ఇక్కడ దేవర వివాహము అంటే అర్థం ఏంటి? భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని మనం దేవర వివాహము అంటున్నాం. ఒకవేళ అన్నదమ్ములు ఉన్నారు, అన్న మరణించాడు, వదిలిని తమ్ముడు చేసుకోవడం, లేదా తమ్ముడు ఉన్నాడు, తమ్ముని యొక్క భార్య మరదల్ని అన్న చేసుకోవడం మనకేమవుతుంది? దేవర వివాహం అవుతుంది. అది ఇప్పటికీ గిరిజనులు ఉపయోగించబడుతున్నాయి. సో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని మనము దేవర వివాహము అంటున్నాం. మొత్తంగా మనకు గిరిజన సమూహాలలో 4 రకాల వివాహాలు ఉంటాయి. బాగా గమనించాలి. వీరు తమ భాగస్వాములను ఏ విధంగా తీసుకుంటారు? వీళ్ళకు ఒక స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది, ఒక విధానం ఉంది. భార్య నిర్ణయించుకోవడంలో వాళ్ళకు ఒక విధానం ఉంది. అందులో మొదటిది ఏమవుతుంది? ఎత్తుకపోవడము అంటున్నాం. దీన్నే దరుణ్ టక్నా అంటాం. ఎత్తుకపోవడం దరుణ్ టక్నా అంటున్నాం. 2 ప్రేమ, 3 చర్చలు. ఇలాంటి విధానాలను అనుసరించి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి వాళ్ళు తమ విధానాల ద్వారా వైవాహిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా వీరి ప్రధాన ఆహారం జొన్న, వీరి ప్రధాన నృత్యాలు గుస్సాడి, థీమ్స్. వీరు భవిష్యత్ చెప్పడంలో నేర్పరుగా ఉండడం జరిగింది. కుల పంచాయతీల ద్వారా గొడవలను పరిష్కరించడం జరుగుతుంది. ఇలా తెలంగాణ కేంద్రంగా 32 గిరిజన జాతుల్లో ప్రధానంగా గోండులు, ప్రధానంగా కోలములు తమ యొక్క ప్రస్థానాన్ని చాటుకోవడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.